మా ఊరిలో ప్రస్తుతం అంతకుముందు తాతల కాలంలో చేసినా కానీ మరి ఇప్పుడు మా ఊరి గ్రామంలో 2 సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది. 10 మందితో భజన స్టార్ట్ చేసినాం మేము. ఈ రోజు వరకు 80 మంది మెంబర్లు అయ్యారు. 80 మంది మెంబర్లు. ఇంకా ఇందులో 20 మంది మగవారు, 60 మంది ఆడవారు. 20 మంది మగవారు, 60 మంది ఆడవారు ఈ భజన మేము పాల్గొని ఇది అనంతారం నుంచి నెక్స్ట్ లక్ష్మీ గణపతి వద్దకు దర్శనం చేసుకొని మా భజన ఆశీస్సులను ఆశీర్వదించే గణపతి స్వామిని కోరుకుంటాం. గోపాలకృష్ణ భగవానికి విష్ణు సహస్రనామం కానీ భగవద్గీత కానీ స్తోత్రపారాయణ కూడా వీళ్ళకు నేర్పండి. వీళ్ళ ద్వారా విశ్వవ్యాప్తమవుతుంది. మనం ఎన్ని కోట్లు పెట్టినా తరించని ప్రపంచం ఒక్క రామనామం అనుభవములను కూడా వేలకుండా ఆపుతుందని చెప్తారు. ఎంత విద్వేషం ఉన్న రామనామం ఆపుతుందని చెప్తారు. శివుడు రామరామాను స్మరణ చేస్తే నారాయణుడు శివశివ శివశివ నామస్మరణ చేస్తారు. ఈ రామనామంలో 2 పేర్లు ఉన్నాయి. నారాయణలోని రాక్షరం, ఓం నమ శివాయలోని మాక్షరం 2 తీసి రామ అనే నామాన్ని తయారు చేశారు. ఆ ఒక్క నామం రామనామం, ఆ రామనామ రమ్యం. రామరామ అంటుంటే శరీరం అంతా మనసంతా రంజిలుతూ ఉంటుంది. ఈ ఎక్కడ మన శరీరం రంజిలిందంటే ప్రపంచం, ఈ భూలోకం భగవంతుడికి శరీరం, ఈ శరీరం మనకు శరీరం. రామనామ స్మరణ జరిగితే ఈ శరీరంతో పాటు ఆ శరీరం కూడా అనుభూతి చెందుతుందని, ప్రకంపన చెందుతుందని మా స్వామివారి పరిపూర్ణ స్వామివారు చెప్పారు. ఈ దేవాలయంలో ప్రతిష్ఠ చేసినప్పుడు ఈ మూర్తిలో ప్రకంపనలు వచ్చినాయని చెప్పారు. కాబట్టి అది ఏనాడుదో మనకు తెలియదు, ఏ తాత నుంచి ఎప్పటిదో. మనం ఇక్కడ ఎన్ని జన్మలు ఎత్తామో ఇంకా ఏం చేసామో తెలియదు. కానీ ఈ ప్రదేశానికి ఏదో రామనామస్మరణ ఉంది. మా గ్రామంలో పెద్దలు ఎప్పటి నుంచో పట్టుకొచ్చారు గానాలు. ఇంకా మేము పాత పాటలని పాడలేదు, వాళ్ళు మాకు అందించారు. 2-3 ఉన్నారు. ఎన్నో 100 పాటలు, 200-300 పాటలు ఉన్నాయి. తెల్లారులు వాడేవాళ్ళు. వాళ్ళ ద్వారా మేము కొద్దిగా అనుకున్నాం, కానీ ఇంకా మేము చాలా అనుకోలేకపోయినాం. కాబట్టి ఈ మాటల ద్వారా విశ్వ కళ్యాణానికి తోడ్పడే వాళ్ళ ఆ గొంతు నుంచి, మధురమైన కంఠం నుంచి స్తోత్రాలు పారాయణలు కూడా నేర్పించవలసిందిగా ఈ భక్తాదులందరికీ మనవి చేస్తూ, ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆపకుండా, ఏ రూపాయి ఖర్చు లేకుండా మనం తరిస్తూ ఇతరులు తరింపజేసేది ఇది ఒకటే. ఎందులోనైనా భేదాలు ఉంటాయి కానీ ఇక్కడ భేదాలు ఉండవు. కాబట్టి భగవంతుడు అన్నాడు, నాకు భక్తుడే ప్రధానం అన్నాడు. భక్తుడు లేకుండా నేను లేనన్నాడు భగవంతుడు. ఎందుకు లేడంటే భక్తుడు ఉండి భగవంతుడు ఉంటే భక్తుడు ఉంటాడా, భక్తుడు ఉంటే భగవంతుడు ఉంటాడా అని. భక్తుడే లేనప్పుడు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? కొడుకు పుట్టి తండ్రిని చేసిండాడు. కొడుకు పుట్టకుండా తండ్రి ఎక్కడ ఉన్నాడు? తండ్రి అనే నామం ఎప్పుడు వచ్చింది? కొడుకు పుట్టినే వచ్చింది. భక్తుడు ఉంటేనే భగవంతుడు ఉన్నాడు. అంటే మన లేకపోతే భగవంతుడు లేడా? ఉన్నా లేనట్టే. ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. భక్తుడు అన్న తర్వాత భగవంతుడే ఉండని చెప్పిండు. నిజమైన భక్తుని యొక్క పాదధూళి కొరకు నేను పరితపిస్తా అని చెప్పిండు. నన్ను ఎవరు స్మరిస్తాడో, ఈ జగత్తులో పుట్టి ఎవరు నన్ను స్మరిస్తాడో వాడి కొరకు వాని యోగక్షేమాలు నేను చూసుకుంటా అని భగవద్గీతలో స్వామివారు అనేక విధాలుగా చెప్పారు. కానీ ఈ స్తోత్రాలు, పారాయణలు, భజనలు 80 మంది అన్నారు. ఎంతో సంతోషం. ఇక్కడ ఎక్కడ కనబడుతుంది భజన భక్తులు. ఎక్కడైనా అలజడులు, దొడ్డులు, బంధాలు ఉంది. కానీ మీరు ఎంతో మంచిగా కాపాడుకుంటారు. ఈ భూలోకానికి ఒక అద్భుతమైన ధనం. నారాయణ నామమిదే నాలుకపై ధనం. ధనం ఏదంటే దాసుకునే ధనం కాదు, నాలుకపై ధనం అన్నాడు. నారాయణ నామం అన్నాడు ధనం. కాబట్టి ఈ ధనాన్ని కాపాడుకోండి, మీ కుటుంబాలు బాగుపడతాయి. భక్తుడున్న చోట ఇల్లే గుడి అవుతుందట. భక్తుడు ఎవరైనా రామనామస్మరణ భయవేస్తూ ఉంటాడో వాళ్ళు ఇల్లు గుడి అవుతుందట. అయితే భక్తుడు ఉంటే కనుక, భగవంతుడు కనుక ఇల్లు గుడి అవుతుంది. ఇంకా మనకేం కావాలి? కాబట్టి మీ అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, భక్తులకు పాదాభివందనం చేసిన భక్తులు ఎంతో రుణపడి ఉంటాం భక్తులకు. కాబట్టి మీకు కాల్సేది భక్తులకు ఎవరైనా నమస్కారం చేస్తారు. పెద్ద పెద్ద మాన్యులైనా నమస్కారం చేస్తారు. అన్నమయ్య పల్లాకిని భగవంతుడే మోసిండు. మీరు సినిమాను చూడవచ్చు. అన్నమయ్య పల్లాకిని భగవంతుడు మోసిండు. ఎందుకు మోసిండు? ఆయన నిరంతరం స్మరణను స్మరించింది కనుక ఆయన ఆనందమై ఆయన పల్లాకిని మోసిండు. ఇప్పుడు మనం ఆనందం కలిగింది కదా, భగవంతుడు అంటే ఆనంద స్వరూపం అంటారు. భజనలో ఆనందం కలిగిందంటే ఇప్పుడు భగవంతుడు ఈ ఆనందంలో మన శరీరం తెలియదు అంటే భగవంతుడు మోసినట్ట కాదా? శరీరం బరువు ఉండదు భజన చేస్తే. భజన లేని వాళ్ళకు పొద్దుగోలు బరువు అవుతుంది. కాబట్టి భగవంతుని
భగవంతుని మరవడం ఆపద, భగవంతుని స్మరించడం సంపద అని చెప్పింది. కాబట్టి భగవంతుని ఎల్లకాలం మనం స్మరించుకుంటూ ఇంతకన్నా గొప్ప భాగ్యం లేదు. కాబట్టి భక్తులారా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఒక చిన్న సిరి కానుకగా మీరు తీసుకోవాల్సిందిగా సమర్పిస్తాము. గోపాలకృష్ణ భగవాన్ ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 ఓం నమో భగవతే విఘ్నరాజాయ. ఓం నమో భగవతే విఘ్నరాజాయ. ఓం నమో భగవతే విఘ్నరాజాయ. ఓం నమో భగవతే విఘ్నరాజాయ. విఘ్నరాజ విఘ్నరాజ విఘ్నరాజాయ. విఘ్నరాజ విఘ్నరాజ విఘ్నరాజాయ. విఘ్నరాజాయ అగ్రపూజాయ. విఘ్నరాజాయ అగ్రపూజాయ. బాలకృష్ణ భగవానికి జై. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 జయ బృందావన విహారీ లాల్ కీ జై.